ఈరోజు మనం బ్లౌజ్ యొక్క గూడలు జారడానికి ఒక 10 టిప్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటి, అది ఎవరెవరికి ఎలా చేయాలి, అసలు గూడలు జారకుండా పర్ఫెక్ట్గా మనం ఏం చేయాలి అనే దాని గురించిగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ప్రతి టైలర్కి ఉపయోగపడే వీడియో అండి. ఎవ్వరు మిస్ కాకుండా మీరు దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. మంచిగా మీకున్న కటింగ్ ప్రాబ్లమా స్టిచ్చింగ్ ప్రాబ్లమా అనేది చక్కగా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సిస్టర్ వచ్చేసి, అన్నయ్య నాకు నెక్కు అనేది బాగా జారుతుంది, అంటే బ్లౌజ్ నెక్ అయినా డ్రెస్ నెక్ అయినా ఎవరికైనా ఎందుకు జారుతుంది అనేది నేను మీకు మంచిగా ఒక వీడియో తీసి పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ బూడలు జారడం అనేది, అంటే ఇప్పుడు మనకి భుజాలు ఉంటాయి చూడండి బ్లౌజ్కి, ఈ భుజాలు జారడం అనేది ఒక్క మామూలు విషయం కాదండి. మీరు ఎంత మంచిగా బ్లౌజ్ కుట్టండి, ఈ గూడలు అనేవి ప్రతి వాళ్ళకి, అంటే అందరికీ జారవండి. కొంచెం షోల్డర్ వెడల్పుగా ఉన్న వాళ్ళకైతే అసలుకే జారవు. షోల్డర్ తక్కువగా ఉన్న వాళ్ళకి, కొంతమందికి బక్కగా ఉన్న వాళ్ళకి, కొంతమంది కొంచెం లావుగా ఉన్నా కూడా గూడలు జారుతూ ఉంటాయి. వీటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనే దాని గురించి మీకు చక్కగా వివరించాలి. ఎందుకంటే ఈ యొక్క భుజాలు జారడం అనేది పెద్ద సమస్య అన్నమాట. ప్రతి టైలర్ కూడా ఎప్పుడు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. అందరూ ఏమంటుంటారు, మొత్తం బాగానే ఉంది, బ్లౌజ్ ఈ యొక్క గూడలు అనేవి జారుతున్నాయండి అని చెప్పేసి. ఇప్పుడు ఈ మగ్గం వర్క్ వాటికి, డిజైన్ వాటికంటే మనం బొందులు పెడతాము, కానీ డైలీ వేర్ వాటికి కొంచెం ఇలా నెక్కులు కింది ఉన్నగా తొడిగే వాళ్ళకైతే ఇక బొందులు పెట్టలేము. వాళ్ళు ఎందుకంటే పెద్ద ఏజీ వల్ల వేసుకోలేరు కూడా. బొందులు లేకుండా టక్కున ఆగిపోవాలి అంటే కొంతమందికి ఆగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ శరీరం అనేది, ఆ ఒక సిస్టర్ వాళ్ళ శరీరం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, మనం కుట్టినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కానీ మిగతా సిస్టర్స్కి గూడలు జారుతున్నాయి అంటే వాళ్ళ బాడీ ప్రాబ్లమ్స్ వల్లనే ఈ గూడలు అనేవి జారుతూ ఉంటాయి. అవి కానీ వాళ్ళకైతే అర్థం కాదు. ఇవి మనమే అర్థం చేసుకొని మనమే సెట్ చేయాలి అన్నమాట. అయితే దీంట్లో ఒక 5-6 రకాలు, ఒక 10 లోపు దాకా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి గూడలు జారడానికి కారణాలు అనేవి. అవి ఏంటో నేను ఒక్కొక్కటిగా, ఇది 10 నిమిషాలే పట్టనివ్వండి, 10 నిమిషాలే పట్టనివ్వండి, 15 నిమిషాలు, 20 నిమిషాలే పట్టనివ్వండి, కానీ ఈ వీడియో అనేది నేను మొత్తం చెప్పేస్తాను. ప్రతి ఒక్క టైలరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మిస్ కాకుండా చూడండి, ఓకేనా? అయితే ఇప్పుడు బ్లౌజు మనం కుట్టాము, ఇక కటింగ్లో కొన్ని ఉంటాయి మనకి నెక్కులు. మనకి ఏంటంటే డీప్గా పెట్టుకున్నప్పుడు షోల్డర్ తగ్గించాలి, ఈ యొక్క వెడల్పు అనేది పైన తగ్గించాలి, కింద పెంచాలి అనేది ఇది కామను. ప్రతి ఒక్క టైలర్ కూడా నేర్చుకున్నారు, ఆల్రెడీ వచ్చేసింది. కానీ మనకి కుట్టి అలా వేసిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలా ఏంది, గూడలు జారే అవకాశాలు ఉంటాయి. ఒకటి ఏంటి, మన కటింగ్లో ఇది కొంచెం షోల్డరు ఇక్కడ ఎంత పెట్టామో అక్కడ పెట్టడం వల్ల ఒకటి, ఇంకోటి ఏంటంటే ఈ డాట్స్ వల్ల, ఇంకొకటి నడుము లూజ్గా ఉండడం వల్ల, ఇంకోటి ఏంటి అంటే ఈ యొక్క పొడవు ఎక్కువగా పెట్టడం వల్ల, ఇంకా ఇలాగే కొన్ని అనేవి గూడలు జారడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటి అంటే వెనక పార్ట్ ఎడల్పుగా ఉండి ముందు పార్ట్ కొంచెం ఇలా వంగి ఉన్న వాళ్ళకు కూడా, అప్పుడు మనం వెనక పార్ట్తో సమానంగా ముందు పార్ట్ కూడా కట్ చేసామనుకోండి, అప్పుడు కూడా జారే అవకాశం ఉంటుందన్నమాట. ఈ చిన్న ప్రాబ్లమ్సే తెలియక చాలామంది సిస్టర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, ఇక ఈ గూడలు జారడానికి పరిష్కారమే లేదా అని చెప్పేసి తల పట్టుకొని కూర్చు ఉంటారు. చాలామంది కస్టమర్లు మనల్ని ఇబ్బంది పెట్టే ఎక్కువగా ప్రాబ్లం ఏంటి అంటే భుజాలు జారడం అనమాట. ఈ భుజాలు జారే దగ్గరికి వచ్చేసరికి ఎంత పెద్ద టైలర్ అయినా కూడా ఒక్కొక్కళ్ళని అయితే ఫేస్ చేయాల్సి వస్తూనే ఉంటుంది. అదే నేనైతే ఏం చేస్తాను అనే దాని గురించే మీకు చెప్తాను. ఎందుకంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. మనం కుట్టే తీరాన ఇప్పుడు కొంతమందికి ఏం చేస్తూ ఉంటాము, గూడలు జారుతున్నాయి అంటే ఇక నెక్కు తక్కువ చేసి మనం ఏం చేస్తూ ఉంటాము, కటింగ్లో ఏం చేస్తాం, పైన తక్కువ చేసి కింద వెడల్పు చేసి మనం కుట్టేస్తాము. కుట్టేసిన తర్వాత కూడా కొంతమందికి జారుతూ ఉంటుంది. అలా జారుతుంది అంటే మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క డాట్స్ అనేవి మనం తక్కువగా వేస్తున్నాము అని ఒక చిన్న మెసేజ్ అన్నట్టు మనకి. అప్పుడు మనం ఏం చేయాలి, వెంటనే మనం ఈ డాట్స్ అనేవి కొంచెం పెద్దగా వేసుకోవాలి. ఇలా పెద్దగా ఎందుకు వేయాలి అనేది మీకు ఒక చిన్న డౌట్ అనేది రావచ్చు. ఇదేంటి అంటే ఇది లూజ్ ఉండడం వల్ల కూడా ఇది ఏమవుతుందంటే ఇలా పైకి ఎక్కిపోయి ఈ భుజం దగ్గర లూజ్ వచ్చేసి ఇలా డొల్లిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం డీప్ 9 కంటే ఎక్కువగా పెట్టినప్పుడు ఇక కొంతమందికి ఆగదండి, వాళ్ళకి వాలుగూడలు అనేవి ఉంటాయి. ఆ వాలుగూడలు ఉన్నప్పుడు గూడ మీద అస్సలకే ఆగదు, డొల్లిపోయే అవకాశం ఉంటుంది. అలా వాలుగూడలు ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువగా వేసామనుకోండి, ఇక్కడ టైట్ పట్టేసి ఇలా గుంజి దీని మీద ఇలా టైట్ పట్టేసి ఇలా ఆగిపోతుంది అనమాట. ఇది ఒక చిన్న ప్రాబ్లం మనకి.
ఫస్ట్ మనకి నెక్ కటింగ్లో చిన్న ప్రాబ్లం ఉంటే తర్వాతకి మనం ఈ డాట్స్లలో చిన్న ప్రాబ్లం అనేది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తూ ఉంటాము, సైడ్ కుట్లు వేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం కరెక్ట్గా వేసి ఇక్కడ కొంచెం లూజ్గా ఉన్న ఏమవుతుందంటే ఈ బ్లౌజ్ అనేది ఇలా పైకి ఎక్కుతుంది. పైకి ఎక్కినప్పుడు దీని లూజ్ ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఇలా ఉంది సమానంగా. వీళ్ళు తొడుక్కున్న తర్వాత ఏమవుతుందంటే ఈ బ్లౌజ్ లూజ్ ఉంది కదా, ఇలా ఎక్కుద్ది. ఎక్కినప్పుడు నేను పై చేతులు ఇప్పుడు తీస్తాను చూడండి, ఇలా తీసినప్పుడు ఈ బ్లౌజ్ ఏమవుతుంది, పైకి ఎక్కుతుంది. ఇలా పైకి ఎక్కినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ బ్లౌజ్ ఇప్పుడు ఇలా ఉన్న బ్లౌజ్ ఇలా మనం ఇలా వదిలేగానే పైకి ఎక్కినప్పుడు ఇక ఇది లూజ్ ఉన్నప్పుడు కూడా అలాగే పైకి ఎక్కుతుంది అనమాట. అలా ఎక్కినప్పుడు మనకు ఖచ్చితంగా ఇది డొల్లే అవకాశం ఉంటుంది. అలా డొల్లుతుంది అంటే మనకి ఇక్కడ నడుము లూజ్ ఉంది అని ఒక చిన్న ఇదే అనమాట. అందువల్ల మనం ఏం చేయాలి, ఇది డొల్లకుండా కరెక్ట్గా ఉండాలి అంటే ఈ లూజ్ను ఒకసారి మనం పరిశీలించుకొని చక్కగా దీన్ని సెట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ మనకి క్లియర్ అయినట్టే. ఇంకొకటి ఏంటి అంటే ఇక మనకి ముందు పార్ట్, ఇది చాలా ముఖ్యమండి. ఈ ముందు పార్ట్ వల్ల మనకి ఇవన్నీ చేసినా కూడా వీళ్ళకి జారుతుంది అంటే ఇక ముందు పార్ట్లోనే ప్రాబ్లం అన్నట్టు. ఇది ఏంటి అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇందులో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కూడా ఒకదానేమిటో ఒకటి చెప్తాను. ఫస్ట్ మనకి గూని ఉన్న వాళ్ళకి అంటే వెనక పార్ట్ ఎక్కువగా, ముందు పార్ట్ అంటే వెడల్పులో నేను చెప్పేది ఈ చెస్ట్ భాగంలో వాటిలో కాదండి. ఇలా వెడల్పులో ముందు పార్ట్ కొంచెంగా వెనక పార్ట్ ఎక్కువగా ఉన్న సిస్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే మనం ఏం చేయాలంటే అందరికీ 1 ఇంచు ఉంటుందండి మినిమం. ఒక్కొక్క సిస్టర్కి ఏంటంటే ముందుకు వెనక్కి ఒక 2 ఇంచులు తేడా ఉంటుంది అనుకోండి. కొంతమందికి ఏంటి అంటే 3-4 ఇంచుల దాకా తేడా ఉంటుంది అనమాట. నార్మల్ జనాల కన్నా కూడా వీళ్ళకి ఏంటి అంటే ఇంకొక 2 ఇంచులు అనేవి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా గూడలు జారుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్ మనం డ్రాయింగ్ వేసిన తర్వాత ఇప్పుడు నేను అది కూడా వేసి చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి నార్మల్గా వేస్తాను నేను మీకు. ఇప్పుడు చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ ఉంది, దీన్ని మనం ఇలా మన ముందు నెక్ ఇలా వేసుకున్నాము. చిన్నగానే వేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి చక్కగా ఇలా ఉంది. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ డాట్స్ వేస్తాము. ఇదొక డాట్, ఇదొక డాట్, ఇదొక డాట్, ఓకేనా. ఇది చంక భాగం ఇలా ఉంది కదా. ఇలా ఉన్నదానికి మనం ఏం చేస్తుంటామంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పార్ట్ని మనం ఏం చేయాలంటే తగ్గించాలి. ఇక్కడ కొంచెం తగ్గించాలి. అంటే ఇది కొంచెం ఇటు జరుపుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఎక్కువగా ఉండనివ్వాలి, ఫ్రంట్ పార్ట్ని తక్కువగా ఉండనివ్వాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ గూడ అనేది జారకుండా ఆపగలుగుతుంది అనమాట. ముందు భాగం తక్కువగా ఉండినా కూడా మనం వెనక ఎంతైతే వెడల్పు పెట్టుకున్నామో మళ్ళీ ముందు కూడా అంతే వెడల్పు పెట్టినా కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇది మీరు ఒకవేళ గుర్తు లేకపోయినా ఒక దాంట్లో రాసుకొని ఉంచుకోండి. ఇది ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఎంతో కాస్ట్లీ బ్లౌజ్. ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చేసి మీటర్ మనకి 300 రూపాయలు ఉంటుంది. దీన్ని మనం గూడలు జారేటట్టుగా కుట్టామనుకోండి, ఇక ఏముందండి, వాళ్ళు రారు, వేరే ఒకళ్ళని రానివ్వరు. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి పోతే బ్లౌజులు కుదరవు అని వాళ్ళకి మంచి నమ్మకం మనం ఇచ్చినట్టే వాళ్ళకి. అదొక్కటి మనం గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఇక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ ఒక ప్రాబ్లం అయితే ఇంకో ప్రాబ్లం కూడా ఉంటుంది. అదేంటి అంటే ఇది బాగా ముఖ్యమైన ప్రాబ్లం, మంచిగా వినండి. ఇది ఇప్పుడు ఈ పొడవు అనేది ఎక్కువగా పెట్టడం, ఈ యొక్క లెంత్ అనేది ఎక్కువగా పెట్టడం, దీనివల్ల కూడా ఏమవుతుందంటే బ్లౌజ్ ఇలా పైకి ఎక్కిపోయి ఇక్కడ లూజ్ వచ్చి ఇలా డొల్లిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇదొక్కటి మనం గుర్తుంచుకోవాలి. ఇలా ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అంటే ఇప్పుడు బాగా హైట్గా ఉన్నారు సిస్టర్స్, హైట్గా లేకపోయినా నార్మల్గానే ఉన్నారు, కానీ వాళ్ళకి ఏంటంటే చెస్ట్ భాగం కిందికి జారలేదన్నమాట. కొంతమంది సిస్టర్స్కి ఏంటంటే కిందికి జారి ఉంటుంది, కొంతమందికి ఊపర్ చెస్ట్ అనేది నార్మల్గా ఉంటుంది. నార్మల్గా ఉన్న వాళ్ళకి మనం చెప్పిన కొలతలు సరిపోతాయి. కానీ ఇంకా కొంచెం పైకి ఉన్న సిస్టర్స్ ఉంటారు, వాళ్ళకేంటి అంటే మనం వెనక 15 కప్పు పెట్టి మళ్ళీ ముందు 13 పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఈ చెస్ట్ భాగం అంటే అటో ఇటో కొంచెం అడ్జస్ట్ అవుతుంది, కానీ ఈ మెడ యొక్క బార్ అంటే ఈ బార్ ఎలా అడ్జస్ట్ అవుతుంది, అది మెడ మీదనే దాని ప్రభావం పడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ కొంచెం తగ్గించుకుంటే ఈ షేప్ బెల్ట్ అనేది కొంచెం ఇలా పైకి పోతుంది. ఏమవుతుందంటే ఇలా పోతుంది. ఇక ఇలా పోయినా కూడా మనకి ప్రాబ్లం ఏం లేదు, కానీ వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది అనమాట. ఇలా మనకి ఇక్కడ టైట్ లేకపోయినా చూడండి, ఇప్పుడు చూడండి దీంట్లోకి ఇలా మన చెస్ట్ భాగం ఇలా కూర్చుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇలా వస్తుంది.
ఇలా రాకుండా కొంచెం ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లూజ్ వస్తుంది అనమాట. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇలా లేకుండా ఇగో ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఏమవుతుంది, మనకి ఇక్కడ లూజ్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఈ లూజ్ వల్ల మనకి ఇదంతా లూజ్ అయిపోయి గూడలు జారిపోతూ ఉంటుందన్నమాట. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇది లూజ్ లేకుండా ఉండాలి అంటే మనకి ఇక్కడ తగ్గించాలి. అంతకైతే మనకి షేప్ బెల్ట్ పెంచుకోండి. ఇక ఒకవేళ ఈ షేప్ బెల్ట్ పెద్దగా ఉందంటే తగ్గించుకోండి. ఇక అంతేగాని దీన్ని మాత్రం పెంచొద్దు. ఇది ఎవరికి పెంచాలి, కిందికి చెస్ట్ ఉన్న సిస్టర్స్కే ఇది పెంచాలి. అలాంటి వాళ్ళకి మీరు ఎంత పెంచినా కూడా వాళ్ళకి ఏమవుతుంది, కిందికి ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా గుంజకొచ్చి ఇంకా ఈ యొక్క షోల్డర్ అనేది ఇలా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ దీన్ని పైకి ఎక్కే అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి అందరికీ ఒకే కటింగ్ పెట్టామనుకోండి, ఇది ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అందువల్ల ప్రతి పనిలో కూడా ఒక చిన్న లింక్ అనేది ఉంటుందండి. దాన్నే మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం ముందడుగు వేయగలుగుతాం, టైలరింగ్లో సక్సెస్ అవుతాం అనమాట. ఇప్పుడు ఇదొకటి మనకి, ఇదొకటి, ఇంకోటి ఏంది ఇది, ఇంకోటి ఏంది మనం కటింగ్లో తేడా 4 అయిపోయాయి. ఇక ఈ చిన్న చిన్నవి కూడా కొన్ని ఉంటాయి. అవి ఏంటి అంటే చేతులు కొసలో కూడా మనకి టైట్ అయినా కూడా ఇక్కడ పట్టేసి ఈ చేయి పైకి ఎక్కకుండా ఈ భుజం మీద ఇది నిలబడదు, ఇలా జారిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంది, మనకి చంక భాగం లూజ్ ఉన్నా కూడా ఈ చంక లూజ్ ఉండిపోయి కూడా దీన్ని ఇలా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇది టైట్గా ఉండాలి. మళ్ళీ ఇవన్నీ కూడా ఒకదానేమట ఒకటి. ఫస్ట్ నెక్కుకు ప్రాధాన్యత ఇవ్వాలి కటింగ్లో, తర్వాత డాట్స్కి ఇవ్వాలి, తర్వాత నడుము కుట్టుకి ఇవ్వాలి, తర్వాత చంక కుట్టుకి ఇవ్వాలి, తర్వాతకి కొస కుట్టుకి ఇవ్వాలి, తర్వాతకి ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అప్పుడు మనం వెనక పార్ట్ కంటే దీన్ని కొంచెం తక్కువగా చేసుకోవాలి. ప్లస్ ఈ యొక్క పొడవుని కొద్దిగా తగ్గించుకోవాలి. ఇది కూడా ఎవరికి, చెస్ట్ భాగం పైకున్న సిస్టర్స్కి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అప్పుడు గూడలు జారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది రాకుండా చేసుకునే బాధ్యత మనదనమాట. ఈ చిన్న చిన్నవేనండి ఇవి. గూడలు జారడానికి పెద్ద కారణాలు ఏమీ లేవు. అది ఏంటి అంటే చిన్న చిన్న కారణాలు. ఇదేంటంటే డీప్ ఎక్కువయ్యే కొద్దీ లెంత్ ఎక్కువ అవుతూ ఉంటుంది, క్లాత్ సాగే గుణం ఉంటుంది. అందువల్ల మనం ఎంతసేపటికి షోల్డర్ తగ్గించాలి, షోల్డర్ తగ్గించుకుంటూనే డీప్ చేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు ఈ యొక్క లెంత్, ఈ యొక్క సాగే గుణానికి మనం తగ్గించినందుకు కరెక్ట్గా సెట్ అవుతుంది. కానీ గూడలు వెడల్పుకున్న వాళ్ళకి మీరు ఎంత పెట్టుకున్నా కూడా గూడలు ఎక్కినట్టుగానే ఉంటుంది. కానీ కొంచెం గూడలు తక్కువగా ఉన్నా, వాలు గూడలు ఉన్నా, బక్కగా ఉన్నా, ఇలాంటి వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందరు కూడా షోల్డర్ వెడల్పున్న వాళ్ళు మన దగ్గరికి రారు కదండి. ఒక రకం మనిషి అనేది రారండి మన కాడికి. కస్టమర్లు ఒక రకరకాలుగా ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వాళ్ళ బాడీ ప్రాబ్లం అనేది వేరువేరుగా ఉంటుంది. ఎందుకంటే అదేంటి అంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ పోతే వాళ్ళకి ఎలా అయితే అర్థమవుతుందో మనకు కూడా వాళ్ళ కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు అలాగే వాళ్ళ ప్రాబ్లం అనేది మనకు అర్థం కావాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్ టైలర్ అనేది అవుతాం అనమాట. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి, ఇక పర్ఫెక్ట్గా మనకి ఈజీగా ఇక మనకు బ్లౌజ్ అనేది సెట్ అవుతూ ఉంటుంది. చూశారు కదా, ఈరోజు వచ్చేసి ఈ యొక్క 4-5 ప్రాబ్లమ్స్ దగ్గర దగ్గర 10 దాకా కూడా ఉంటాయండి. అవి ఎక్కువగా రావు, అవి కూడా నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మీకు 1, 2, 3, 4, 5, 6 నెక్కుది, వెనక నెక్కుది 6, ఈ బెల్టులది ఒకటి 7 దాకా చెప్పానండి. ఇక అవి ఏంటంటే మనం చేత్తో చేసుకునేవి 3 ఉంటాయి. ఇక మళ్ళీ కుట్టిన తర్వాత కూడా మనకి బ్లౌజ్ జారుతుందంటే కాజా ఇక్కడ తీసుకోవడం, లేదంటే ఇక గూడల మీద కొంచెం వేసి ఈసారి మనం కట్ చేసేటప్పుడు ఇది కూడా కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం, ఏదో అవి చిన్న చిన్నవి అనమాట. అవి పెద్దగా మనకి అది ఎవరు అంటే అది ఇక ఎవరికో ఒకళ్ళకి. ఇప్పుడు నేను చెప్పినవి ఏంటి అంటే 50%లో 20% కొంతమందికి వస్తాయి, 30% కొంతమందికి వస్తాయి, మళ్ళీ 40% కొంతమందికి. అలా వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా మనకేంటి అంటే కుడుతూ ఉంటే మనకు అలవాటు అవుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఎలా చేయాలనేది మనకు అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ చిన్న చిన్నవి మనం తెలుసుకొని ఇలా ఒడిదుడుకులు లేకుండా చక్కగా టైలరింగ్లో హ్యాపీగా ఏ కస్టమర్తో తిట్లు తినకుండా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పని చేసుకుంటూ వాళ్ళకి మంచి కుదర కుట్టి మనం హ్యాపీగా ఉండాలండి. వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి. కస్టమర్ ఎప్పుడైనా ఎంత హ్యాపీగా ఉంటే అంత పబ్లిసిటీ అవుతుంది మనకి. వాళ్ళని మనం ఇబ్బంది పెట్టి మనం వాళ్ళని చిరాకు చేసుకొని సరిగ్గా కుట్టి ఇవ్వలేదనుకోండి, అంత బ్యాడ్ నేమ్ వస్తుంది మనకి. ఇది బాగా గుర్తుంచుకోండి, ఓకేనా?